ట్రీట్ ఏది ఇష్టమో అది చూడండి. అది చికెనా, వెజ్జా, లేకపోతే కిబుల్సా, అంటే మీరు ఇచ్చే డ్రై ఫుడ్ కానీ ఏదైనా కానివ్వండి, ఇష్టమో చూడండి. హాయ్ పేరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఒబీడియన్స్ మాస్టర్స్. నా పేరు సాల్మన్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ డాగ్ ట్రైనర్ అండ్ బిహేవియరిస్ట్. 30 days 30 ట్రైనింగ్ టిప్స్ టు ట్రైన్ యువర్ డాగ్. ఈరోజు డే 2 అండి. షార్ట్ వీడియోస్లో ఎన్ని షార్ట్ వీడియోస్ చేస్తున్నామో అన్ని లాంగ్ వీడియోస్ ఇప్పుడు చేస్తున్నాము. దీంట్లో డే 2లో ఏంటంటే మీ పప్పికి ట్రీట్ ఎట్లా ఇవ్వాలో ఫస్ట్ వీడియో చెప్పాం. సెకండ్ వీడియోలో ఏంటంటే ఈరోజు పప్పికి పేరు ఎట్లా, అంటే ఇప్పుడు పేరు ఎట్లా నేర్పియాలో ఈరోజు చూపిస్తాను చూడండి. మీ పప్పికి ట్రీట్ ఏది ఇష్టమో అది చూడండి. అది చికెనా, వెజ్జా, లేకపోతే కిబుల్సా, అంటే మీరు ఇచ్చే డ్రై ఫుడ్ కానీ ఏదైనా కానివ్వండి, ఇష్టమో చూడండి. చాలామంది ఏమంటున్నారంటే మా పప్పికి ఇట్లా స్మెల్ చూపించి పిలుస్తే వస్తలేదండి అని. ఓకే, అట్లా కాకపోయినా కూడా ఇట్లా కూడా చేయొచ్చు చూడండి. నౌ వీడి పేరు వచ్చి అప్పు అండి. అప్పు, ఎస్. అప్పు, ఎస్. అప్పు, ఎస్. ఇట్లా మీరు నేర్పియండి. ఈ విధంగా నేర్పించవచ్చు. నెక్స్ట్ వచ్చి ఏంటంటే మీరు నార్మల్గా స్మెల్ చూపించి అప్పు, ఎస్, ఈ విధంగా కూడా మీరు చెప్పవచ్చు. ఎందుకంటే మీరు నార్మల్గా మీరు ఒకటే ప్లేస్లో కూర్చొని చెప్పే అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ పప్పి కొంచెం అలవాటు కావాలనుకుంటే ఈ విధంగా మీరు చేసి మీరు ఇది చేయొచ్చు. ఇంకోటి దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు నేర్పించేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలామంది ఒకటేసారి పిలువ కూడా ఒక పర్సన్ పిలిచి మీరు పేరు నేర్పించడానికి ట్రై చేయండి. ఎక్కడ నేర్పించవచ్చు అంటే మీకు ఈజీ మెథడ్ వచ్చి మీరు పేరు కానీ ఇట్లా నేర్పించే టైంలో ఖాళీగా ఉన్న ప్లేస్లో తీసుకెళ్ళి నేర్పియండి. ఎందుకంటే ఎక్కువ పిల్లలు ఉన్న ప్లేస్లో కానివ్వండి, డాగ్స్ ఎక్కువ తిరిగే ప్లేసెస్లో కానివ్వండి, రెండోది మళ్ళీ ఎవరైనా వాకింగ్ చేసే ఎక్కువ ప్లేసెస్ ఉన్నాయి చూసారా, అక్కడ ఎక్కువ తిప్ప కూడా మీకు మంచి ప్లేస్ అయితే ఒకటి మీ ఇంట్లో హాల్ పెద్దగా ఉంటే హాల్లో చేసుకోవచ్చు, లేదు అనుకుంటే బెడ్రూమ్లో చేసుకోవచ్చు, లేదా బాల్కనీ, లేదంటే టెర్రస్. ఈ విధంగా మీరు ట్రైనింగ్ నేర్పించేటప్పుడు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఉండొద్దండి. అంటే మ్యాక్సిమం ఒక 2-3 మెంబర్స్ అట్లా ఉంటే ఏమవుతుందంటే మీరు పిలిచినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలో అర్థం కాదు. అప్పుడు మీ పప్పికి కన్ఫ్యూజ్ అవుతుంది. దట్స్ ద రీజన్ మీరు నేర్పించే టైంలో ఏం చేయండి అంటే కరెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది చేయండి. అంటే దానికి అర్థం కావాలి, మీరు ఏం చెప్తున్నారు అర్థం కావాలంటే ఫస్ట్ ఇది నేర్పియండి. అపో, ఎస్. ఈ విధంగా మీరు మీ పప్పికి మీరు ఈ విధంగా నేర్పించవచ్చు. అండ్ సెకండ్ థింగ్, నేర్పించే టైంలో ఏంటంటే హరిబరిగా అయితే ఉండొద్దు, కొంచెం పేషెన్స్ బిల్డ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరు కొత్తగా పప్పీస్ తీసుకుంటే ఈ వీడియో వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి, వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.